గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ్ బుద్ధుడు చనిపోయే ముందు కొన్ని మాటలైతే చెప్తాడనమాట. ఆయనకు చివరి మాటలు ఇవి. గౌతమ్ బుద్ధుడు ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ అనే ప్రాంతంలో చనిపోయాడు. 483 బీసీలో చనిపోయాడు. అయితే ఆయన చనిపోయే ముందు ఆయనకు శిష్యుడైనటువంటి ఆనందుడు, సుభద్రుడు అని చెప్పేసి ఇద్దరు శిష్యులు ఉంటారనమాట. వాళ్ళిద్దరితో మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడిన తర్వాత ఆయన చనిపోయాడు అనమాట గౌతమ్ బుద్ధుడు. అయితే ఆయన మాట్లాడిన చివరి మాటలు ఏంటంటే, ఆ శిష్యుడితో కొన్ని విషయాలు చెప్పాడనమాట. ఈ విశ్వంలో కావచ్చు, ఈ ప్రపంచంలో ధర్మం మాత్రమే శాశ్వతం. ఈ ధర్మం కాకుండా అధర్మ మార్గంలో వెళ్ళేవాడు మొదట బాగా బెనిఫిట్ అవ్వచ్చు, అంటే లాభపడవచ్చు, కానీ తర్వాత చాలా తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటాడు. కాబట్టి ధర్మం మాత్రమే శాశ్వతము, ప్రతి ఒక్కరు కూడా ధర్మం వైపు నడవాలని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు అయితే చెప్పడం జరిగింది. అలానే ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకి మాత్రమే ముక్తి మార్గం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొదట్లో అధర్మం వైపు వెళ్ళొచ్చు, లాభపడవచ్చు, కానీ తర్వాత ముక్తి మార్గం అనేది ఉండదు, స్వేచ్ఛ ప్రశాంత అనేది ఉండదు. కానీ ఎవరైతే ముందు కష్టాలు పడినప్పటికీ ధర్మ మార్గం వైపు వెళతారో వాళ్ళే తర్వాత ముక్తి మార్గం వైపు వెళ్తారని చెప్పాడు. కాబట్టి ముక్తి మార్గానికి ఒకే ఒక మార్గం వచ్చేసి ధర్మాన్ని పాటించడం అని చెప్పేసి ఆయన తన శిష్యుడైనటువంటి ఆనందుడు అలానే సుభద్రతో చెప్పాడనమాట. సో అర్థమైందా? అందువల్లనే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత మొట్టమొదటి బౌద్ధ మండలిలో ఆనందుడు రాసినటువంటి సుత్తా పీఠకలో ఉంటుందన్నమాట. సుత్తా పీఠక అంటే గౌతమ్ బుద్ధుడు ఏవైతే ఆయనకి చెప్పాడో మాటలు అవన్నీ కూడా ఆయన శిష్యుడైనటువంటి ఆనందుడు ఒక బుక్ లాంటి దాంట్లో రాశాడనమాట. లిఖితపూర్వకంగా రాశాడు. గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఒరిజినల్ మాటలు అనమాట అవన్నీ కూడా ఆయన చెప్పినవి. అవే మనం సుత్తా పీఠక అని పిలుస్తాం. బౌద్ధ మతంలో పీఠకలు అనేవి 3 ఉంటాయన్నమాట. సుత్తా పీఠక, తర్వాత వినయ పీఠక, అభిధమ్మ పీఠక. ఇవి హిందూ మతంలో భగవద్గీత ఎలానో బౌద్ధ మతంలో ఈ పీఠకలు అనేవి అత్యంత పవిత్రమైన గ్రంథాలు.